గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి 4th యూనిట్లో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయిపోయిన తర్వాత మనకి ఉన్న నెక్స్ట్ థీరము స్టిల్లింగ్స్ ఫార్ములా అమ్మ. సో స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఆ స్టిల్లింగ్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని బేస్ చేసుకుని సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా. యూ స్టిల్లింగ్స్ ఫార్ములా ఫైండ్ u of 32 from u25 is equal to some value plus u30, u35, u40, u45 and some values are given. We have to find u32. That means u prefix 32 value మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ రాస్తున్నాను. సో ఇచ్చిన u వాల్యూస్ 25, 30, 35, 40, 45 కాబట్టి వాటిని ఒక కాలంలో తీసుకున్నాం. సో ఇనీషియల్ మనము ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ 32 కాబట్టి 32కి నియరర్ వాల్యూని ఆరిజిన్గా తీసుకున్నాం. సో హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ 35 యాజ్ ఆరిజిన్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ 35 రైట్ 0. సో బాటమ్ ఆఫ్ 0 ఈజ్ నెగిటివ్ వాల్యూస్ -1, -2 and so on. Top of 0 is -1, -2 and so on. Bottom of 0 is 1, 2 and so on. సో అలాగే x అనే కాలము, అలాగే ఇచ్చిన ఫంక్షన్ వాల్యూస్ u25 వాల్యూ, u30 వాల్యూ, u35 అలా అండ్ సో ఆన్ u45 వరకు ఇచ్చిన వాల్యూస్ని మనం ఇక్కడ ప్లేస్ చేసి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అమ్మా. దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ, దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ, దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ అలా చేస్తే మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ అయినా డెల్టా వై వచ్చినాయి. మళ్ళీ వీటిని 1 by 1 ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ సెకండ్ ఆర్డర్, లైక్ దట్ వీ గెట్ థర్డ్ ఆర్డర్, ఫైనల్లీ వీ గెట్ ఫోర్త్ ఆర్డర్ డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూస్. సో ఈ డిఫరెన్స్ టేబుల్ నుంచి మనకు ఫోర్త్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వరకు వాల్యూస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్టిల్లింగ్స్ ఫార్ములాలో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి అసలు ఇక్కడ u అనేది ఎంత, u ఈజ్ 32. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ u values? Difference h is 5. Now we have to get x value. So already we have considered origin as 35. So x అనే ఫార్ములా u minus origin by h లో ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే we get x as -0.6. సో x వాల్యూ వచ్చిందమ్మా. మనకి స్టిల్లింగ్స్ ఫార్ములాని ఒకసారి మనం రాస్తే ది స్టిల్లింగ్ ఫార్ములా ఈజ్ f of x ఈజ్ ఈక్వల్ టు f of 0 ప్లస్ x into average of delta f of 0 plus delta f of -1 by 2. అలా x square by 2 factorial into delta square f of -1 plus x into x square minus 1 by 3 factorial into delta cube f of -1 plus delta cube f of -2 by 2 plus x square into x square minus 1 by 4 factorial into delta power 4 f of -2 plus and so on. సో ఈ ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ అయినా డెల్టా ఎఫ్ ఆఫ్ 0, డెల్టా ఎఫ్ ఆఫ్ -1, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1ని ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ నుంచి మనం ఐడెంటిఫై చేస్తే 0కి ఆపోజిట్గా ఉన్నది ఎఫ్ ఆఫ్ 0. ఈ ఎఫ్ ఆఫ్ 0కి టాప్ కార్నర్లో ఉన్న ఈ వాల్యూ అనేది డెల్టా ఎఫ్ ఆఫ్ -1 అవుతుందమ్మా. ఈ వాల్యూ అనేది డెల్టా ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. సో మళ్ళీ ఈ డౌన్లో ఉన్న ఈ వాల్యూ అనేది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1. మళ్ళీ ఈ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1కి టాప్లో ఉన్నది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2. దిస్ ఈజ్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1. సో ఆ 2 వాల్యూస్ తర్వాత ఇక్కడ మీకు ఈ టేబుల్ దగ్గరే పెన్సిల్తో హైలైట్ చేసి రాసామమ్మా. డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2 తర్వాత ఇది డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2. ఇలా అయినా అదే వాల్యూ. సో ఇవన్నీ కూడా ఈ ఫార్ములాలో మనం ప్లేస్ చేయాలి కాబట్టి ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ నుంచి ఈ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం అనేదే టూ క్రూషియల్ ఇన్ దీస్ మోడల్స్. సో ఇక్కడ హైలైట్ చేసి వాటిని బాక్సుల్లో ప్లేస్ చేసాం కదమ్మా. అవి డెల్టా ఎఫ్ ఆఫ్ -1, డెల్టా ఎఫ్ ఆఫ్ -2, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 అండ్ -2, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 అనేవి టేబుల్లో ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్పానమ్మా. అలాగే ఈ అంటే ఈ స్టిల్లింగ్స్లో కానీ బెసెస్లో కానీ లేకపోతే గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో కానీ ఆ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేసుకోవాలని ఆ అన్నిటికి సంబంధించిన ఒక డయాగ్రామ్ ఒకటి మీకు ఒక పేపర్ మీద నేను డ్రా చేసి మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశానమ్మా. సో అది కూడా మీరు ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాల్యూస్ ఎలా కన్సిడర్ చేసుకోవాలనే దాని మీద క్లారిటీ వస్తుందమ్మా.
సో ఈ అన్ని రెస్పెక్టివ్ వాల్యూస్ని ఈ స్టిల్లింగ్ ఫార్ములాస్లో రెస్పెక్టివ్ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్తో సింప్లిఫై చేస్తే వీ గెట్ దట్ ఎఫ్ ఆఫ్ u of 32 value is getting a 13.06 something. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 32 is lies between 30 and 35. This is 13.257, this is 12.734. So we have to get 32 value as 30.06. సో ఆ వాల్యూస్ మధ్యన మన రెస్పెక్టివ్ ఫంక్షన్ వాల్యూ u of 32 వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా అది కరెక్ట్ అవుతుందమ్మా. సో u of 32 value is our function at 32 is 13.061371. సో డెసిమల్ తర్వాత 4 డిజిట్స్కి ఫిక్స్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లంలో అయినా ఆటోమేటిక్గా ఆ డెసిమల్ వాల్యూస్ కూడా సరిపోతాయమ్మా. సో ఇది స్టిల్లింగ్స్ ఫార్ములాకి ఇచ్చిన డేటాని స్టిల్లింగ్ ఫార్ములా అప్లై చేసి ఆ రెస్పెక్టివ్ ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అమ్మా. సో ఇక్కడ స్టిల్లింగ్స్కి వెసల్స్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అని అంటే ఓన్లీ ది డిఫరెన్స్ ఈజ్ ఫార్ములా అమ్మా. అంటే స్టిల్లింగ్ ఫార్ములా ఈ మనం ఇక్కడ రాసుకున్నది అయితే బెసల్స్ ఫార్ములాలో మనకు వచ్చే ఫంక్షన్స్ అక్కడ యొక్క యావరేజెస్ ఇక్కడ వాల్యూస్ అక్కడ నొటేషన్స్ అనేవి డిఫరెన్స్ తప్ప ఇక్కడ స్టిల్లింగ్స్కి బెసల్స్కి ప్రాసెస్లో ఏ డిఫరెన్స్ ఉండదమ్మా. సో ఇక్కడ అప్లై Bessel's formula to find the value of u 2.73. I mean y 2.73 given that y 2.5, 2.6, 2.7 అంటే చాలా క్లోజ్ వాల్యూస్ ఇచ్చి ఆ క్లోజ్ వాల్యూస్లో మళ్ళీ 2 క్లోజ్ వాల్యూ యొక్క ఫంక్షన్ వాల్యూ అడుగుతున్నారమ్మా. 2.73 యాక్చువల్లీ ఇక్కడ 2.7, 2.8 ఉందమ్మా. ఈ 2.73 అనేది వెరీ నియర్ టు 2.7. సో ఆ ఇంటర్పోలేషన్ వాల్యూని అడుగుతున్నారు. సో ఆ ఇచ్చిన 2.5, 2.6, 2.7 అన్ని యూ వాల్యూస్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసిన 2.73 కాబట్టి 2.73 అనేది వెరీ నియర్ టు 2.7 కాబట్టి కన్సిడర్ దట్ వాల్యూ యాజ్ ఆరిజిన్. సో అబోవ్ వాల్యూస్ -1, -2 అండ్ సో ఆన్, బిలో వాల్యూస్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో అలా మనం కన్సిడర్ చేసుకుని దానికి సంబంధించిన ఫంక్షన్ వాల్యూస్ వై వాల్యూస్ని మనం ఇక్కడ రాసామమ్మా. సో ఆ వై వాల్యూస్ని ఇవన్నీ ఇలా రాస్తే ఇవన్నీ కూడా ఇచ్చిన డేటా మనం ఇలా ప్లేస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అమ్మా. దిస్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ అలా ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ టేబుల్ ఫామ్ చేయడం అనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమై ఉంటుంది కదా. సో అలా నెక్స్ట్ వాల్యూలోంచి ఫస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి ఇక్కడ వాల్యూస్ 6 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి అప్ టు 5th ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వరకు కూడా మనకి వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయమ్మా. సో అలా ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్ టేబుల్లోంచి మనకి బెసల్స్ ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ని అలాగే ఇక్కడ యూ వాల్యూ కూడా ఫార్ములా అమ్మా. యూ వాల్యూ ఈజ్ 2.73, హెచ్ ఈజ్ ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 0.1. నౌ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ యూ మైనస్ ఆరిజిన్ బై హెచ్. యూ ఈజ్ 2.73 and origin is 2.7 because 2.73 is very near to 2.7. By interval of differencing 0.1 is h is 0.1. If you simplify that x is 0.3. సో ఈ బెసల్స్ ఫార్ములా రాసుకున్నాము. థీరంలో బెసల్ ఫార్ములా స్టేట్మెంట్ రాసుకుంటే ఇదమ్మా. ఇక్కడ మనకి డెల్టా పవర్ 5 వరకు వచ్చింది కాబట్టి మామూలుగా ఫార్ములాలో కూడా 4 వరకే ఉంటుంది. యాక్చువల్గా డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 వరకే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకొక టర్మ్ కావాలి కాబట్టి x ఇంటూ x - 1 ఇంటూ x - 1/2 ఇంటూ x + 1 ఇంటూ x - 2/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 అమ్మ. సో ఇవన్నీ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వీ గెట్ ది ఫంక్షన్ వాల్యూ అట్ రిక్వైర్డ్ ఎక్స్ వాల్యూ. అయితే ఇక్కడ మనకి టేబుల్లోంచి ఈ ఫార్ములాలో కావాల్సిన డెల్టా ఎఫ్ ఆఫ్ నాట్ కానీ ఎఫ్ ఆఫ్ 0 కానీ ఎఫ్ ఆఫ్ 1 కానీ లేదా డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1 కానీ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 కానీ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 ఆ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 ఈ వాల్యూస్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. మనం ఏదైతే ఆరిజిన్ అని ఫిక్స్ చేసుకుంటామో ఆరిజిన్కి స్ట్రైట్గా ఉండే వై వాల్యూ అనేది ఎఫ్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0కి డౌన్లో ఉన్న ఈ వాల్యూ డెల్టా ఎఫ్ ఆఫ్ 0 అమ్మ. ఇంకా డౌన్ అయితే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0. ఇంకా డౌన్ కావాలంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. అది మన ఫార్ములాలో లేదు కాబట్టి అవసరం లేదమ్మా.
సో ఇది ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా ఎఫ్ ఆఫ్ జీరో, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో. మళ్ళీ ఇక్కడ మనకి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 కావాలనుకోమ్మా. సో ఇది ఎఫ్ ఆఫ్ జీరో అయినప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ 1 అమ్మా. సో ఈ బాటంలో డెల్టా ఎఫ్ ఆఫ్ జీరో ఉంటుంది, దానికి బాటంలో డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1 అమ్మా. మళ్ళీ దీనికి స్లాంటింగ్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 వస్తుందమ్మా. మళ్ళీ దీనికి అప్వర్డ్ డైరెక్షన్లో డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2 అండ్ దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్లో డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1. ఇవి లాజికల్గా ఉంటాయమ్మా. ఇది ఎఫ్ ఆఫ్ జీరో, ఎఫ్ ఆఫ్ 1, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ జీరో, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1, ఇది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ జీరో, ఇది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 సింగిల్ వాల్యూ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో అవసరం ఉంటుంది. మళ్ళీ పవర్ 4కి వచ్చేటప్పటికి డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2, డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -1 అండ్ ఫైనల్లీ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 అమ్మ. ఇది డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ అనేది లాస్ట్ 5th ఆర్డర్లో ఉన్న ఈ వాల్యూ అవుతుందమ్మా. సో ఈ టేబుల్ నుంచి మనకి బెసెల్స్ ఫార్ములాలో ఉన్న ఈ ఫంక్షన్ వాల్యూస్ని ఎస్పెషల్లీ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -1, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -1 అనేవి ఇక్కడ లాజికల్గా ఏ వాల్యూస్ అవుతాయి అనేది ఐడెంటిఫై చేయడాన్ని బట్టి ఈ ప్రాబ్లము మనం కరెక్ట్గా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేలా ఉంటుందమ్మా. సో అవి లాజికల్గా ఉంటాయమ్మా. మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ఇక్కడ -2తో స్టార్ట్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ -2, డెల్టా ఎఫ్ ఆఫ్ -2, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ -2, డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ -2, అలా అదే డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ -2, ఇలా ఆ -2 అనేది అలా డిక్రీజ్ అవుతూ అలా ఉంటుందమ్మా. బట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఏమవుతుంది, ఫార్వర్డ్కి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 అయితే ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ 2 అవుతుంది, ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 1, అలా ఇది డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. అలా ఒక్కొక్క స్టెప్ తగ్గిపోతూ వస్తే అదే చివరి వరకు మెయింటైన్ అవుతుంది. సో అది ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో మనం చేసే నెంబర్ ఆఫ్ థియరమ్స్లో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఈ బెసెల్స్ ఆ స్టిల్లింగ్స్ ఫార్ములా సాల్వ్ చేసేటప్పుడు ఆ ఫార్ములాలో కావాల్సిన వాల్యూస్ని ఈ డిఫరెన్స్ టేబుల్ నుంచి ఎలా కన్సిడర్ చేసుకోవాలి అనేది మీరు క్లియర్గా పర్టికులర్గా వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 or 2 సమ్స్ చేసేటప్పటికి మీకే అర్థమవుతుందమ్మా. సో ఇవి కన్సిడర్ చేసుకోవడం అనేది ఈ బెసెల్స్ అండ్ స్టిల్లింగ్స్ ఫార్ములాస్లో మెయిన్ కాన్సెప్ట్ అమ్మా. సో అవి వచ్చేస్తే ఈ బెసెల్స్ ఫార్ములాలో ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఈ టేబుల్ నుంచి ఆ వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసి ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చేయాలమ్మా. మల్టిప్లికేషన్స్ దగ్గర, డివిజన్స్ దగ్గర, ఎడిషన్స్ దగ్గర, టర్మ్స్ యాడ్ చేసే దగ్గర, సబ్ట్రాక్ట్ చేసే దగ్గర కూడా ఎక్కడ ఒక ప్లస్ మైనస్ తేడా వచ్చినా ఫైనల్లో వచ్చే రిజల్టెంట్ వాల్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మార్క్స్ కూడా రెడ్యూస్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాసెస్ చేశారు, ఏం క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక ఎత్తు అయితే ఫైనల్గా ఇక్కడ వచ్చే రిజల్ట్ వాల్యూని బేస్ చేసుకుని మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్క్స్ ఇవ్వాలా, కొన్ని మార్క్స్ రెడ్యూస్ చేసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అంతా పర్ఫెక్ట్గా చేసుకొస్తేనే మనకి రిజల్టెంట్ వాల్యూ అనేది యాక్యురేట్గా వస్తుంది. సో అలాగే ఈ ప్రాబ్లంలో y 2.73 అనే ఫంక్షన్ వాల్యూ అనేది 0.4967, మీరు 4 digits ఫిక్స్ చేసుకున్నా సరిపోద్దమ్మా. 0.4967 వచ్చిందమ్మా. సో ఇది బెసెల్స్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అమ్మా. సో స్టిల్లింగ్స్ అండ్ బెసెల్స్ మీద నేను ఇంకా ప్రాక్టీస్ సమ్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. బట్ మోడల్ అయితే ఇలానే ఉంటుంది, డేటా ఇలాగే ఉంటుంది, ఇదే ఫార్ములాని బేస్ చేసుకుని ఇది సాల్వ్ చేయాలమ్మా. థ్యాంక్ యూ. సో ఈ మెథడ్స్తో ఈ యూనిట్ కంప్లీట్ అయినట్టే. సో ప్రాక్టీస్ సమ్స్ మాత్రం మీకు ఫార్వర్డ్ చేస్తాను. అలాగే సిలబస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్